వీరభద్రరావు గారు, నమస్కారం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గాయి. ఆ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన కాంగ్రెస్ ప్రభంజనం జోరు పార్లమెంటులో తగ్గింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎంతసేపు ప్రజల్లో ఓట్లు కొల్లగొట్టడానికి ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలండి? ఒక సామాన్యుడు ఇంత క్రితం చెప్పినట్టు, శేషు గారు చెప్పినట్టు, ఒక ల్యాండ్ కొనాలంటే అది పాసిబుల్ కాదు. ప్రతి పౌరుడికి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు ముందుకు అడుగు వేయాలి. కానీ ప్రతిదానికి నేను ఉచిత పథకం, మీరు రైతు రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. ఈ పథకాలు ఎందుకు? ఈ పథకాల వల్ల వాడికి గిట్టుబాటు ధర ఇవ్వండి. గిట్టుబాటు ధర ఇస్తే రైతు అనేటోడు ప్రయోజనం పొందుతాడు. కానీ ఇప్పుడు కార్పొరేట్లు, ఖాళీ భూములకు మాత్రమే రైతు బంధు వచ్చింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల పాలైందని అప్పు చేసి పప్పు కూడు తినే పరిస్థితి ఎందుకు రావాలి? ఈ ఆలోచన లేదు. అత్యధికమైనటువంటి దుబారా అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్. గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం ఏం చేసిందో. కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రియంబర్స్మెంట్ అనేది 30% కన్నా ఎక్కువ రీచ్ కాలేదు. దానివల్ల కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే మీరు ఏ పరిస్థితిలో చూసుకున్నా కూడా ఓట్లు దండుకునే విధానం కోసం యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాయి తప్ప రాజకీయ పార్టీలు ఒక ఒక జీడిపిని పెంచడానికి కానీ, ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెంచడానికి కానీ, ఒక విద్యా ప్రమాణాలు పెంచడానికి కానీ ఏ వ్యవస్థ అడుగు ముందుకు వేయడం లేదు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వండి, సరిపోతుంది. ఒక ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వండి. ఇప్పుడు గతంలో 250 రూపాయలు ఉన్న కరెంటు బిల్లును ఏకంగా 1500కు మారింది. దీనివల్ల మిగిలిన వాళ్ళందరి మీద భారం పడట్లేదా? ఇంకోటి, ఎన్ని రోజులను ఉచితంగా ఇచ్చి వాళ్ళని సాత్తం? ఎన్ని రోజులు ఉచితంగా ఇస్తాం? ఇంకోటి, అప్పులు ఎన్ని రోజులు తెస్తాం? అంటే ఆర్థిక స్థిరీకరణ అనే ఒక విధానాన్ని పూర్తిగా పక్కతో పట్టించారు. మీరు ఉదాహరణకు చెప్తానండి, 5 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు. 6 సంవత్సరాల నుంచి కేసీఆర్ గవర్నమెంట్లో హెచ్ఆర్ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు హెచ్ఆర్ఏ ప్లేస్లో ఉంటే వాళ్ళ యొక్క హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుందండి? ఆ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఇప్పటికీ తెలియదు. తక్కువ బేసిక్ స్కేల్ ఉన్నోళ్ళ నుంచి రూరల్కు, ఎక్కువ బేసిక్ స్కేల్ ఉన్న అర్బన్కు ఈ ట్రాన్స్ఫర్స్ మెకానిజం అనేది చేస్తే మనకు ఒక 1500 కోట్లు, 2000 కోట్లు మిగులుతాయి. అట్లాగే మీరు చూడండి, స్పౌజ్ అంటారు, స్పౌజ్ ఆఫర్ చేసి స్పౌజ్ బెనిఫిట్ తోని ఇద్దరు టౌన్కి వస్తారు, ఇద్దరికి హెచ్ఆర్ఏనే ఉంటుంది. మరి ఒకే ఇంట్లో ఉండి ఇద్దరికి హెచ్ఆర్ఏ 45,000, 50,000 ఎందుకు ఇవ్వాలి? అంటే వీటిపైన ఎవ్వరు కూడా ఒక రీసెర్చ్ మెథడ్లో ఒక పరిశోధన చేసి ఆర్థిక స్థిరీకరణ చేయడానికి ప్రయత్నం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయట్లేదు. రెండొక అంశం, ఉచిత పథకాలను ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో దానివల్ల సోమరిపోతులు, అసమర్థులుగా తయారవుతారు. మూడొక అంశం, పాలనా పరంగా ఇప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం అనేది ఇంప్రూవ్ కాలేదు. టెక్నాలజీ డెవలప్ అయింది అంటున్నారు కానీ యాక్చువల్గా స్కిల్స్ అనేది ఎక్కడ డెవలప్ కాలేదు. ఎంప్లాయ్మెంట్ జనరేట్, ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగం అండి. అతి పెద్ద భారమైన అంశం నిరుద్యోగం అండి. ఆ నిరుద్యోగం మీద ఎవరు దృష్టి సారించలేకపోతున్నారు. ప్రతి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది, వాళ్ళ ప్రయోజనంలో ఏది కొన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారో తప్ప కానీ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఉచిత పథకాలు అనేది ఎంకరేజ్ అనేది తానా ప్రమాదం అండి. 1000 రూపాయలు ఇప్పుడు గతంలో మన మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ యోగులో అప్పుల పాలైనటువంటి యూపీని మిగులు బడ్జెట్కు తీసుకొచ్చారు. ఎన్ని రోజులన్నీ చేస్తాం? తల్లి తండ్రి ఉద్యోగులు ఉంటారు, మీరు చాలా గమనించారో లేదో, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి, రైతుకు కావలసినటువంటి మార్కెట్ వసతులను ఇవ్వాలి, నాణ్యమైనటువంటి విత్తనం కానీ సీడ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతును ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మార్కెట్ లోపల ఏ విధమైనటువంటి వంగడాల కోసం ప్రయత్నం చేయాలి. ప్లస్ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ ఆదమర్చి మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? ఇంకోటి, మిగిలిన పౌరుల అందరి యొక్క ట్యాక్స్ను కొల్లగొట్టి ఉచితంగా ఇస్తే ఎలా అండి? అది సాధ్యపరమైన అంశమేనా? మొదట ఉచితాల మీద ప్రాపర్గా రీసెర్చ్ చేయకుండా ఇవ్వకూడదు. అది స్క్రీనింగ్ అనేది జరగట్లేదు. ఇంకోటి అవినీతి అండి. రాజకీయ అవినీతి, ఉద్యోగుల అవినీతి అనేది విపరీతంగా పెట్టిపోయిందండి. ఆ అవినీతిని మీరు ఎవరు అధ్యయలేకపోతున్నారు. అదొకటి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్తీ,
మోసం, కల్తీ, ఈ రెండు. ఇప్పుడు ప్రతి పౌరుడు బ్రతకడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కల్తీయే. మోసం, కల్తీ, ఈ రెండింటి మీద కూడా చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి సాధ్యాసాధ్యాల మీద బేరీజు వేసుకొని ఎవరికి పథకం ఎంతవరకు లబ్ధిదారుడికి చెందుతుందో ఆ అంశంలో మాత్రమే ఉచితంగా ఇవ్వాలి తప్ప కానీ సోమరిపోతులను తయారు చేసే ఉచితాలు వద్దు. అప్పు చేసి పప్పు కూడా ఎన్ని సంవత్సరాలు అప్పు చేస్తారు మీరు చూడండి. గత ప్రభుత్వం అప్పు చేసింది, ఈ ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటుంది. ఆ చివరికి ఏం జరుగుతుంది? మరి ఈ అప్పుల యొక్క పరాకాష్ఠ ఏంటి? అది గమనించట్లేదు ఈ ప్రభుత్వం. ఎంతసేపు ఓట్లు దండుకునే విధానము, లేదా ప్రజల్ని మభ్యపెట్టే విధానము, లేదా మీడియా మేనేజ్మెంట్ చేసే విధానమే తప్ప కానీ ఒక ఆర్థిక స్థిరీకరణ చేయడం కానీ, ఇంకోటి దుబారాను తగ్గించడం కానీ, అవినీతిని తగ్గించడం కానీ, ఉచిత పథకాల లోపల ఎవరు సరి అయినటువంటి లబ్ధిదారుల యొక్క ఎంపిక కానీ, లేదా రైతుని ఎంకరేజ్ చేయడానికి, రైతు యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఎలాంటి జరగట్లేదు. ఇది పూర్తిగా ఒక మొక్కుబడి దందాలాగా తయారైంది. దీనివల్ల పరాకాష్ట వల్ల మనుషులు కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 100 రూపాయల పెట్రోల్ 500 రూపాయలకు పెట్రోల్ అవుతుంది, లీటర్ పెట్రోల్ అవుతుంది. దానివల్ల ఎవరికి నష్టం అండి? ఇప్పుడు జిఎస్టీ నుంచి వాళ్ళు గుంజేస్తున్నారు, రోడ్డు మీద ఫోటో కొట్టి ట్రాఫిక్ వాళ్ళు గుంజేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా గుంజేస్తున్నారు. మీరు ఇచ్చే 4000 ఎక్కడ లాగుతున్నారు? ఇప్పుడు మీరు మందు రేటు పెంచారు. అసలు అది మందుని ఎంకరేజ్ చేయకూడదు, ఆల్కహాల్ అనేది ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? మందు తాగుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బ్రతుకు వెళ్ళగక్కుతుంది అనే స్టేజ్లోకి తీసుకొచ్చారు. మీరు మందు నచ్చేయాలి. దానివల్ల ఎంతమంది యొక్క ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? దానివల్ల జరిగే నష్టాలు ఏంటి? వీటన్నిటి మీద దృష్టి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ మందు షాప్ పెట్టాలి, మందు అమ్మాలి, రేటు పెంచాలి. మీకున్న ఇంకొక ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే రిజిస్ట్రేషన్లు. ఇంత క్రితంగా శేషు గారు చెప్పారు, ఒక ప్రాపర్టీని ఎవరైనా కొనుక్కోవాలి అంటే, ఒక లీగలైజ్డ్ పర్చేజ్ చేసుకోవాలి అంటే 3 నుంచి 4 లక్షలు. ఎక్కడ పాసిబుల్ అవుతుందండి? సో మనము రేట్లు పెంచడము, ట్యాక్సులు పెంచడము, సామాన్యునికి భారం అవడం ఇది కాదు. ఇది చాలా ప్రమాదం. ఉచిత పథకాల ప్రమాదం. రైతుకు ఏమి కావాలో ఆ వసతులనే ఇవ్వాలి తప్ప కానీ నేను రుణమాఫీ చేస్తా అంటే ఆడ అప్పు చేస్తాడు, కూర్చుంటాడు, వీడు రుణమాఫీ చేస్తాడు. రైతు పండించేటువంటి పంటకు మనం గిట్టుబాటు ధరనివ్వాలి. రైతు ఏ విధమైనటువంటి పంట పండించాలో దానికి మార్కెట్ వ్యవస్థను కల్పించాలి. ఇది చెయ్యాలి అంతే తప్ప కానీ ఉచిత పథకాల వల్ల దేశానికి నష్టం, ప్రజలకు నష్టం, రేపు ఇంకా ప్రమాద స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉచిత పథకాలను వ్యతిరేకించాలి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యను అందించాలి. యూనివర్సిటీల పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉంది, ప్రైమరీ స్కూల్స్ పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉంది. అవి ఇవ్వండి. హాస్పిటల్స్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు కూడా డాక్టర్లను కానీ, టెక్నికల్ స్టాఫ్ను కానీ అందరినీ కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూట్మెంటే జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వాలి? జూనియర్ డాక్టర్ ఇప్పుడు మనిషి అయితే చావరణ దావాలి, కార్పొరేట్ కన్నా వెళ్ళాలి. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల సమ్మె జరుగుతుంది. అవును, నువ్వు కొత్త డాక్టర్లను రిక్రూట్ చేస్తే కదా. జూనియర్ డాక్టర్లు ఎవరు? పీజీలే. జూనియర్ డాక్టర్లు ఎవరు? పీజీలు. పీజీ వాడు చదువుకోవాలి కనుక, అక్కడ పీజీ ఉంది కనుక వాళ్ళని జూనియర్ డాక్టర్లు, వాళ్ళకి మినిమం స్టైఫండ్ అంటున్నారు. టెక్నికల్ స్టాఫ్ లేదండి. మీరు ఇప్పటికి చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఎన్ఎస్టీసీ టెక్నీషియన్ కానీ ఎవరు కూడా లేరు. టెక్నికల్ స్టాఫ్ లేదు, ఏ హాస్పిటల్ లేదు. పిహెచ్సిల పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. వైద్యం మీద మౌలిక వసతులు ఇవ్వండి, విద్య మీద మౌలిక వసతులు ఇవ్వండి, మౌలిక వసతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. మీరు ఇప్పుడు నెక్స్ట్ మనం అత్యధికమైనటువంటి ప్రధానమైనటువంటి ఉపయోగం నీటి కొనుగోలు ఎంత పెరిగిందో తెలుసా అండి? ప్లాస్టిక్ యూజ్తో పాటు నీటి కొనుగోలు. ఒకప్పుడు నీళ్ళు ఎక్కడో నల్లా నీళ్ళు లేదా రెగ్యులర్ పబ్లిక్ వాటర్ ఫెసిలిటీస్ లేదండి. నీటిని ఎంత స్థాయిలో కొనుక్కుంటాం అంటే అంత స్థాయిలో నీటిని కొనుక్కుంటున్నాం. తాగే నీళ్ళు, వాటర్ బాటిల్ కావచ్చు, బిల్సరీ బాటిల్ కావచ్చు. సో ఇవి తగ్గించాలి. ఒక మనిషి ఈరోజు 100 రూపాయల కిలో బియ్యం, సామాన్యుడు ఎట్లా బతకగలుగుతాడు? ఇప్పుడు మీరు రైతు భరోసా ఇస్తా, ఉచితాలు ఇస్తా, 100 రూపాయల కిలో బియ్యం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఉచితాలు కాదు, మౌలిక వసతులు ఇవ్వాలి, విద్యా వైద్యం ఇవ్వాలి. ఇంకోటి అవినీతిని తగ్గించాలి. పాలనాపరణ సౌలభ్యం కోసం చాలా సులువైన పనులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగుల యొక్క మెకానిజాన్ని, ఫైనాన్షియల్ మెకానిజాన్ని ఎవ్వరూ సరిగ్గా చూడట్లేదు. మీరు చూడండి, అర్బన్లో పనిచేసే ఉద్యోగులు 60 to 64% ఉంటారండి. అర్బన్ హెచ్ఆర్
హైదరాబాద్ హెచ్ఆర్ఏ ఎంత బాగుంటుంది తెలుసా? 32% 30% ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటారు. అది వాళ్ళను రూరల్కి వేస్తే ఈ రూరల్ వాడు అర్బన్కి వస్తాడు కదా. ఇంకోటి అర్బన్లో పనిచేసే ఒక సీనియర్కి వచ్చే హెచ్ఆర్ఏ ఒక జూనియర్కి 6 వస్తుంది. ఈ మెకానిజాన్ని ఎవరు చూడరు. నువ్వు ఫైనాన్షియల్ దాన్ని ఆలోచించాలి కదా. 6 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు, బ్యాన్ ఎత్తివేయలేదు. దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది? అవినీతిని ప్రోత్సహించినట్టయితే, లేదా పైరవీలను ప్రోత్సహించినట్టయితే. ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి, ఉచిత పథకాలను చాలా వరకు స్థిరీకరించాలి, ఆర్థిక పరిస్థితుల మీద దుబారా తగ్గించాలి, రైతుకు ఏమి కావాలో అవి చూడాలి. కానీ అంతేగాని రైతు భరోసా అని డబ్బులు ఇవ్వడం కానీ లేదా రుణమాఫీ చేస్తామనేది సరైనది కాదు.